वो मेरा भोला है भंडारी करे नंदी की सवारी संपूर्णा। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం సుందరం. మనం ఇవాళ వచ్చేసి వీఆర్ ట్రావెలింగ్ టు ద ప్రయాగ్రాజ్. మనం ప్రయాగ్రాజ్కి ప్రయాణం చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను కడప నుండి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ మా ఊరు వచ్చేసి లెక్రెడపల్ల, రాయచోటి డిస్టిక్. ఇప్పుడు రీసెంట్గా డిస్టిక్ చేశారు, అన్నమయ్య డిస్టిక్. అక్కడి నుండి నేను బయలుదేరాను. నేను నిన్న నైట్ రీచ్ అయ్యాను, 11 o'clockకి, అరౌండ్ నైట్ 11 o'clock అలా రీచ్ అయ్యాను బెంగళూరులో ఫ్రెండ్ దగ్గర స్టే చేశాను. నాకు అరౌండ్ మా ఊరి నుండి బెంగళూరు రావడానికి అరౌండ్ నాకు 450 రూపీస్ ఛార్జ్ అయింది. ఫ్రమ్ ఇక్కడే నేను జస్ట్ నౌ నేను విజిట్ చేశాను ఎస్ఎంవిటి బెంగళూరు రైల్వే స్టేషన్. అంటే ఎవరన్నా దిగబెట్టేస్తారు మిమ్మల్ని. స్టేషన్లోకి వచ్చేసి నేను టికెట్ ఆల్రెడీ జనరల్ టికెట్ చేసుకున్నాను. నాకు వచ్చేసి ఇక్కడి నుండి బెంగళూరు టు నాకు ప్రయాగ్రాజ్ 510 రూపీస్ ఛార్జ్ అయింది. జనరల్ నార్మల్ సిట్టింగ్ టైప్లో ఉంటుంది. 510 రూపీస్ నాకు ఛార్జ్ అయింది. నేను ఇవాళ మార్నింగ్ 9:15కి ట్రైన్ క్యాచప్ చేస్తామన్నాను. నా బ్యాక్ సైడ్ మీకు కనపడుతుంది కదా, ఆ ట్రైన్నే నేను క్యాచ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. జనరల్లో మనకు సీట్స్ 80 పరిస్థితుల్లో దొరికేదానికి అవకాశాలే లేవు. సో దట్ నేనేం ప్లాన్ చేశానంటే నెక్స్ట్ నాకు 150కి, సేమ్ ఇవాళనే ఆఫ్టర్నూన్ 150కి నాకు ఇంకొక ట్రైన్ ఉంది, పటేల్ పుత్ర ఎక్స్ప్రెస్ అని నాకు ఇంకొక ట్రైన్ ఉంది. సో దట్ నేను దాన్ని క్యాచ్ చేసి జనరల్లో పోవాలనుకుంటున్నాను. ఎవరన్నా మీరు జనరేట్ చేయాలనుకుంటే కనుక ప్రయాగ్రాజ్కి ఆరాంగా ఎక్కడి నుండి అయినా కానీ మీరు మీ నియరెస్ట్ స్టేషన్కి వెళ్ళి, నియరెస్ట్ స్టేషన్ కానీ అవైలబిలిటీ ఉన్న స్టేషన్కి, మంచి సర్కిల్ ఉన్న స్టేషన్ దగ్గరికి వెళ్ళారంటే మీకు ప్రయాగ్రాజ్ ఆరాంగా దొరుకుతుంది. ఫ్రమ్ బెంగళూరు టు అయితే మీకు చాలా ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ టికెట్స్ వచ్చేసరికి 510 రూపీస్ పడుతుంది మీకు. అలాగే స్లీపర్ వచ్చేసరికి మీకు అరౌండ్ 1600 to 1800 పడుతుంది. అదే ఏసీ కోచ్ కావాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు స్పెండ్, మీరు మినిమం ఒక 4000 స్పెండ్ చేసుకోవాల్సి దానే వస్తుంది. సో దట్ యాజ్ పర్ యువర్ బడ్జెట్, మీ బడ్జెట్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు అనేది జరుగుతుంది. ఇంకా మీకు చెప్పాలంటే నెక్స్ట్ నేను 150 ట్రైన్ క్యాచప్ చేస్తాను. క్యాచప్ చేసి మిమ్మల్ని మీటప్ అవుతాను. ఓకే, డన్. నెక్స్ట్ మీకు చెప్పాల్సిన విషయం వచ్చేసి, ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడైనా లాంగ్ జర్నీ చేసుకునేటప్పుడు ట్రైన్ ఎలా చూస్ చేసుకోవాలంటే, మీరు ఏ స్టేషన్ నుండి అయితే ట్రైన్ స్టార్ట్ అవుతుందో అదే స్టేషన్కి ఒక 2 hours బిఫోర్ వెళ్ళిపోయారంటే ఆల్రెడీ ట్రైన్ అక్కడ ఉంటుంది. జస్ట్ మీరు చేయాల్సిన పని కౌంటర్ దగ్గరికి వెళ్ళి జనరల్ టికెట్ బై చేసి సీట్లో కూర్చోవడమే, తొందరగా సీట్ తెచ్చుకొని సీట్లో కూర్చోవడమే. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నేను ఇవాళ 150కి, ఇవాళ డేట్ వచ్చేసి 20. నేను ఇవాళ 150కి క్యాచప్ చేస్తున్నాను ట్రైన్. నన్ను 22nd మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:50 AM నాకు ప్రయాగ్రాజ్లో నన్ను డ్రాప్అవుట్ చేస్తుంది. చూసుకోవచ్చు మీరు, మన బ్యాక్ సైడ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి సంగమిత్ర ఎక్స్ప్రెస్. ఇది కూడా నాకు ప్రయాగ్రాజ్కి వెళ్తుంది. దీన్నే క్యాచప్ చేద్దాం అనుకున్నాను 9:15కి. బట్ ఆల్రెడీ రష్ ఎక్కువ ఉండటం వల్ల మనం చేయలేకపోయాము. సో దట్ నేను నెక్స్ట్ ట్రైన్ క్యాచప్ చేస్తాను. నెక్స్ట్ ట్రైన్ నేను క్యాచప్ చేసి నేను సీట్ తీసుకున్న తర్వాత వీడియో మీకు షూట్ చేస్తాను. ఈ జర్నీలో మనము తక్కువ బడ్జెట్లో, అతి తక్కువ బడ్జెట్లో, జస్ట్ నా బడ్జెట్ వచ్చేసి 3000 ఫ్రెండ్స్. 3000 కన్నా నేను ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు. బికాస్ నేను ఆల్రెడీ చాలా చోట్ల తిరిగాను, ట్రావెల్ చేశాను. సో దట్ ఎక్కడ స్టే చేయాలి మనకు ఇలాంటి ప్లేసెస్లో, కాశీకి వెళ్దాం, వారణాసి చూపిస్తాను, మీకు ప్రయాగ్రాజ్ చూపిస్తాను. వచ్చినప్పుడు మీరు ఎలా స్టే చేయాలి, ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే ఎలా దొరుకుతుంది, ఎన్ని డేస్ అయినా కానీ. నా ప్లాన్ వచ్చేసి నేను 1 week చేసుకున్నాను ఫ్రెండ్స్. బికాస్ నాకు వచ్చేసి 29th మనకు ప్రయాగ్రాజ్లో స్నానం జరుగుతుంది. ఆల్రెడీ 3 స్నానాలు అయిపోయి, ఇది 4వ స్నానం. నేను 28th బయలుదేరుతున్నాను. నేను రీచ్ అయ్యేసరికి 22nd, 23rd, 24th, 25th, 26th, 27th, 28th, 29th and 30. మేబీ అరౌండ్ 8 to 9 days ప్లాన్ వేశాను. ఈ 8 to 9 daysలో నేను మీకు ఎలా స్టే చేయాలి, తక్కువ బడ్జెట్లో ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ టు పిన్ చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దండి. చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను, అందుకే. ఓకే, థ్యాంక్ యూ. నేను క్యాచప్ చేసుకున్న తర్వాత మీటప్ అవుతాను. ఓకే, ఫుల్ కిటకిటలు ఆడిపోతుంది మా జనరల్ ఎప్పుడైనా ఇలానే ఉంటుంది మాకు. ఇదంతా తోటి ప్రయాణికులు ఎక్కడెక్కడిందో ప్రయాణం చేస్తున్నారు జనరల్లో. మనం వచ్చేసి సీట్, విండో సీట్ తీసేసుకుందాము. విండో సీట్ మనకే దొరికింది. విండో సీట్లో తీసేసుకుందాం. ఆల్రెడీ ట్రైన్ 150కి ఆల్రెడీ షురూ అవుతుంది బెంగళూరు నుండి. ఇంకా ఆల్రెడీ పరుగులు ఉన్నారు జనాలు. ఎవరికి జనరల్ చాలా రిస్క్ ఫ్రెండ్స్. లూప్ హోల్స్ మంచి ఐడియా ఉంటేనే జనరల్లో రండి, లేదంటే చాలా రిస్క్ అయిపోతారు. చూశారు కదా జనాలు, చూశారు కదా.
ఓకే ఫ్రెండ్స్, ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుండి మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తూ ఉంటాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మన ట్రైన్ అయితే రామగుండంలో ఉంది. చెప్పినట్టుగా నిన్న బయలుదేరాము. ఇవాళ వచ్చేసరికి 21st ఎర్లీ మార్నింగ్ రామగుండంలో స్టాప్ అయింది. చూసుకోవచ్చు, మన ట్రైన్ అయితే రామగుండంలో స్టాప్ అయింది. ఇక్కడి నాకు మళ్ళీ 11 స్టేషన్స్ ఉన్నాయి ప్రయాగరాజ్కి. బై ఎనీ కాస్ట్ టుమారో మార్నింగ్, రేపు 22-14 గంటలకు మనము ప్రయాగరాజ్ చేరుకుంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్స్ చేస్తాను. ఓకే. హర్ హర్ మహాదేవ్ బోలో. హర్ హర్ మహాదేవ్. हर हर महादेव. हमारा काय सेवा कौन करेगा? अपने आप हमारा आप पियोगे बाबा, तो हमारा सेवा कौन करेगा? आप लोग करोगे भाई. देखो, हमको कोई नौकरी नहीं दे सकता, हम कहीं नौकरी नहीं कर सकता, लेकिन आप लोग करोगे, हम आशीर्वाद देंगे. हमारा खर्चा कौन देगा? हर हर महादेव. बोलो क्या वो अदरक ले को भैया नौकरी नहीं है भाई, अदरक कोई नौकरी नहीं देगा, नहीं देगा ना. फिर बंद हो गया फोन. यही बात है भाई, हम में नहाने के लिए आए. झूठ बोल रहा है. बाहर जाएगा क्या? मत करो 5 मिनट यहां पे नहाने के लिए आए. सही बता दो, तुम पैसे बहुत सारे हैं. मोबाइल के अंदर सोचो इसको गेम में भी अंदर लेके चला. ये चोर है, मैंने पकड़ा इसको. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రయాగరాజ్లో ఈ విధంగా మనకు ఆశ్రమాలు ఉంటాయి. చాలా ఆశ్రమాలు, ఇట్లా ఒకటి కాదు, దాదాపు 106 ఆశ్రమాలు అన్నీ ఉంటాయి. సాధువులు, నాగ సాధువులు, సాధు సన్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే ఉంటుంది వాళ్ళకు. సాధువులందరూ చాలామంది ఉంటారు. మీకు ఎలా ఉంటారు ఏంటి అనేది చూపిస్తాము. చూసారు కదా, మనం ఎంటర్ అయ్యాము. మనకు బోత్ ఆఫ్ ద సైడ్స్ మనకు సాధువులు కనపడతారు ఇక్కడ. ఎటు చూసుకున్నా కానీ మనకు సాధు సన్స్, పూజలు, పునస్కారాలు. 29th మనకు ప్రయాగరాజ్ అప్పుడు ఈ సాధువులందరూ కుంభమేళాకు కలిసి వస్తారు, స్నానం చేస్తారు. మహాగంగా, మహామాయిలో స్నానం చేసుకొని తర్వాత మనకు మళ్ళీ వాళ్ళకి అస్సలు కనపరాదు. ఇవన్నీ వాళ్ళ రూమ్స్. వీళ్ళు పరంపర, వాళ్ళ గురువులు, శిష్యులు, గురు శిష్యుల ప్రకారంగా ఇదంతా వస్తుంది. ఇలా చాలా అఖాడాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకటి కాదు, 2 కాదు, ఇవి చాలా అఖాడాస్ ఉన్నాయి. నాగ సాధువుల కోసము, అఘోర సాధకుల కోసము, శిష్యుల కోసము. ఎక్కడ చూసినా మీకు సాధు సంత్ కనపడుతూనే ఉంటారు. ఇంకొక విషయం ఏమంటే, మెయిన్ విషయము, ఐడియా ఉన్నవాళ్ళు, లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు, మేనేజ్ చేసుకోగలమంటేనే సాధువుల దగ్గరికి పోండి, లేదంటే పోవద్దండి. బికాస్ ఏం యూస్లెస్ లేదు. మీకు భాష వచ్చి మాట్లాడగలిగి ఉంటే కనుక బాగుంటుంది, లేదంటే కనుక యూస్లెస్. చూసుకోవచ్చు, भंडारा जरूर जी महाराज. हम फिर आते हैं, एक वीडियो लेके फिर आ देता हूँ इधर. ये घूम के जी जी महाराज. नहीं 5 मिनट फिर आता हूँ. చూడొచ్చు, బండారా నడుస్తుంది. బండారా ఫ్రీ ఫుడ్ పెడతారు మనకు. ఎక్కడికి పోయినా కానీ మనకు బండారా ఫ్రీ ఫుడ్ నడుస్తుంది.
ఫుడ్ స్టేకి అయితే సమస్య లేదు ఫ్రెండ్స్, ఎక్కడన్నా స్టే చేయొచ్చు, పడుకోవచ్చు, బండారా జరుగుతుంది. ఇదంతా బాబాజీక సామ్రాజ్యం. బాబా వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని కూడా తీసుకొని వెళ్తారు. అందులో ఎటువంటి సమస్య లేదు. ఇది సెక్టర్ వైజ్ డిఫెండ్ చేసి పెట్టింటారు ఫ్రెండ్స్. అంటే ఒక సెక్టార్ ఒక రకమైన సాధువులకు, ఇంకొక సెక్టార్ ఇంకొక రకమైన సాధువులకు అని చెప్పి సపరేట్ చేసి పెట్టింటారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఫ్రెండ్స్, ఎంతోమంది సాధు సంత వస్తారు. ఆ సాధువులకు మళ్ళీ శిష్యులు ఉంటారు, ఆ శిష్యులకు మళ్ళీ శిష్యులు ఉంటారు. ఇది ఒక పరంపరగా నడుచుకుంటూ వస్తుంది మనకు. డెఫినెట్లీ రావాలి ఫ్రెండ్స్, డెఫినెట్గా నడితే ప్రయాగ్రాజ్ రానే రావాలా. మీరు చూడాలి ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి కలర్ఫుల్స్ డెఫినెట్గా చూడాలి. సాధు సంత్ పవర్స్. ఆల్రెడీ మనకి చాలా తక్కువ టైం అయింది, 7 o'clock కూడా 7 కూడా కాలేదు. ఇప్పుడే మంచి బీభత్సంగా కమ్ముకుండేసింది. చూసారు కదా, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. మళ్ళీ ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫ్రెండ్స్, ఫుల్ అంటే ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్. చీమ కూడా తెలియకుండా అంత ఈజీగా ఏ పనులు చేయలేదు, ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ అఖాడాలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు జునా అఖాడా అంటారు ఫ్రెండ్స్, జునా అఖాడా అంటారు దీన్ని. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకసారి ఎంటర్ అయ్యి మనం చూపిస్తాను, విజిట్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూసారు కదా, సాధువులు సంతులు అంతా కూర్చొని వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనసున్న వాళ్ళు పోయి మాట్లాడచ్చు, అందులో టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఆరాంగా అక్కడికి పోయారంటే వాళ్ళే పిలుస్తారు, మాట్లాడుకోవచ్చు. మీరు ఒక సాధువు ఒక్కొక్క సాధనలో ఉంటారు. చూసారు కదా, మనకి ఇరువైపులా చదువులు ఎక్కడ చూసా కానీ అంతా వాళ్ళ అకారాసివి. ఇక్కడ ఇంకో నా సాధువు ఉన్నారు, పరిచయం చేస్తాం. అక్కడ బాబా దగ్గర కత్తి చూశారు కదా, ఆ కత్తి వచ్చేసరికి వాళ్ళకి శస్త్రము, వాళ్ళు వాటినే పూజ చేస్తారు. వాళ్ళ గురు పరంపర నుండి వచ్చిన వాటిని పూజ చేస్తారు. సైడ్ కూడా ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. ఎక్కడ చూసుకున్న సాధువులు ఉంటారు, ఎక్కడ చూసుకున్నా మనకి సాధువులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళదే కుంభమేళ, బాబాదే సాధ్యం, బాబాకు ఒక్కడికే సాధ్యం ఇది కుంభమేళ అనేది. వాళ్ళకి మాత్రమే అఖాడాలు, సపరేట్ సిస్టము, సపరేట్. నెక్స్ట్ వచ్చేసరికి అట్లే ఇంకా కొంచెం ముందు పోయి చూస్తామా. ఇక్కడంతా వాళ్ళ క్రియలు, వాళ్ళ శక్తిని పెంపొందించుకోవడానికి ధూనా వేస్తారు ఫ్రెండ్స్. ధూనా అంటే మనం చూసాం కదా,
బాబాల ముందు ఒక దుని వెలుగుతూ ఉంటుంది, ఒక అగ్గి వెలుగుతూ ఉంటుంది. అదే దుని అంటారు. ఆ దుని వేసుకొని కూర్చొని ఉంటారు. ఇక్కడ క్రియ జరుగుతుంది, చూద్దాం రండి. రండి, నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళి చూస్తాము. దీన్ని వచ్చేసి జూనా అఖాడా అంటారు ఫ్రెండ్స్. వీటన్నీ ఇప్పుడు నేను ఏం చూపించానో అవన్నీ జూనా అఖాడా కిందకి వస్తాయి. జూనా అఖాడా అంటే నాగ సాధువులు ఉండే ఏరియా. జూనా అంటే సాధువు అని అర్థము, అఖాడా అంటే ఒక కుటుంబం అని అర్థము, సాధువుల కుటుంబము అని అర్థము దీనికి. ఎక్కడ చూసినా ఏ ప్లేస్కి పోయినా సాధువులు ఉంటారు ఫ్రెండ్స్. మీరు చూడాలనుకుంటే మొత్తం వాళ్ళే ఉంటారు. మీరు ఎప్పుడూ యూట్యూబ్లో బాబాని చూస్తూ ఉంటారు కదా, తల నిండా రుద్రాక్షలు వేసుకొని. ఆయన ఇప్పుడు చూపిస్తాను, ఆగండి ఒక నిమిషం మీకు. ఇక్కడ చూడండి, ఓ సాధువు కోతిని పెంచుకుంటాను. మారుతిని పెంచుకుంటున్నారు ఆయన. రండి రండి, ఇంకా వింతలు చాలా ఉన్నాయి. వింతలు చూసుకుంటూ పోదాం రండి. ఇక్కడంతా ఎంత తిరిగినా సరిపోరు ఫ్రెండ్స్, మనకు 10 రోజులు సరిపోవు. ఇక్కడ మహాకుంభమేళ అనేది చాలా పెద్ద కుంభమేళ. అందులోనూ మనకు ఎంతోమంది సాధు సంతులు చెప్పినట్టుగా ఎక్కడెక్కడి నుండో వాళ్ళ ప్రయాణాలను కొనసాగించుకుంటూ ఇంత దూరం వస్తారు వాళ్ళు. బట్ వాళ్ళు సేమ్ ఇలానే అఖాడాలోనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఏదైతే స్థావరం ఏర్పాటు చేస్తారో అక్కడే వాళ్ళ గురువు ఫోటోలు కానీ లేదంటే ఇంకొక దైవాన్ని కానీ కొలుస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో మేళా అంటే జాతర అని అర్థం. కుంభ అంటే పెద్ద, మేళ అంటే జాతర అని అర్థము. జాతరకు వస్తారు కదా, ఆ విధంగా జాతరకు తండోపతండాలుగా వస్తారు వీళ్ళు. వచ్చేసి నదిలో స్నానం చేసేసుకొని మళ్ళీ వాళ్ళ నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. కొందరు కాశీ నుండి వస్తారు, కొందరు కాళేశ్వరు, కొందరు మహాకాళేశ్వర్. చూసారు కదా మీరు, ఇక్కడంతా ఇవన్నీ అయ్యాయి. ఇంకొక అఖాడా దగ్గరికి వెళ్ళి చూస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఆశ్రమాలు ఇట్లా ఒకటి కాదు, దాదాపు 106 ఆశ్రమాలు అన్నీ ఉంటాయి. సాధువులు, నాగ సాధువులు, సాధు సన్స్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే ఉంటుంది వాళ్ళకు. సాధువులందరూ చాలామంది ఉంటారు. మీకు ఎలా ఉంటారు ఏంటి అనేది చూపిస్తాము. చూసారు కదా, మనం ఎంటర్ అయ్యాము. మనకు బోత్ ఆఫ్ ద సైడ్స్ మనకు సాధువులు కనపడతారు ఇక్కడ. ఎటు చూసుకున్నా కానీ మనకి సాధు సన్స్, పూజలు, పునస్కారాలు. 29th మనకు ప్రయాగరాజ్ అప్పుడు ఈ సాధువులందరూ కుంభమేళాకు కలిసి వస్తారు, స్నానం చేస్తారు. మహాగంగా, మహామాయిలో స్నానం చేసుకొని తర్వాత మనకు మళ్ళీ వాళ్ళకి అస్సలు కనపరాదు. ఇవన్నీ వాళ్ళ రూమ్స్. వీళ్ళు పరంపర, వాళ్ళ గురువులు, శిష్యులు, గురు శిష్యుల ప్రకారంగా ఇదంతా వస్తుంది. ఇలా చాలా అఖాడాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి కాదు, 2 కాదు, ఇవి చాలా అఖాడాస్ ఉన్నాయి. నాగ సాధువుల కోసము, అఘోర సాధకుల కోసము, శిష్యుల కోసము. ఎక్కడ చూసినా మీకు సాధు సంత్ కనపడుతూనే ఉంటారు. ఇంకొక విషయం ఏమంటే, మెయిన్ విషయము, ఐడియా ఉన్నవాళ్ళు, లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు,
మేనేజ్ చేసుకోగలమంటేనే సాధువుల దగ్గరికి పోండి, లేదంటే పోవద్దండి. బికాస్ ఏం యూస్లెస్ లేదు. మీకు భాష వచ్చి మాట్లాడగలిగి ఉంటే కనుక బాగుంటుంది, లేదంటే కనుక యూస్లెస్. చూసుకోవచ్చు भंडारा चलती जी महाराज. फिर आते हैं, एक वीडियो लेके फिर आ देता हूँ इधर, ये घूम के. जी महाराज, नहीं 5 मिनट फिर आता हूँ. చూడొచ్చు బండారా నడుస్తుంది. బండారా ఫ్రీ ఫుడ్ పెడతారు మనకు. ఎక్కడికి పోయినా కానీ మనకు బండారా ఫ్రీ ఫుడ్ నడుస్తుంది. ఫుడ్ స్టేకి అయితే సమస్య లేదు ఫ్రెండ్స్. ఎక్కడన్నా స్టే చేయొచ్చు, పడుకోవచ్చు. బండారా జరుగుతుంది. ఇదంతా బాబాజీక సామ్రాజ్యం. బాబా వాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు. ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని కూడా తీసుకొని వెళ్తారు. అందులో ఎటువంటి సమస్య లేదు. ఇది సెక్టర్ వైజ్ డిఫెండ్ చేసి పెట్టింటారు ఫ్రెండ్స్. అంటే ఒక సెక్టార్ ఒక రకమైన సాధువులకు, ఇంకొక సెక్టార్ ఇంకొక రకమైన సాధువులకు అని చెప్పి సపరేట్ చేసి పెట్టింటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఫ్రెండ్స్, ఎంతోమంది సాధు సంత వస్తారు. ఆ సాధువులకు మళ్ళీ శిష్యులు ఉంటారు. ఆ శిష్యులకు మళ్ళీ శిష్యులు ఉంటారు. ఇది ఒక పరంపరగా నడుచుకుంటూ వస్తుంది మనకు. డెఫినెట్లీ రావాలి ఫ్రెండ్స్. డెఫినెట్గా నడితే ప్రయాగ్రాజ్ రానే రావాలా. మీరు చూడాలి ఇలాంటి ప్లేసెస్, ఇలాంటి కలర్ఫుల్స్ డెఫినెట్గా చూడాలి. సాధు సంత్ పవర్స్. ఆల్రెడీ మనకి చాలా తక్కువ టైం అయింది. 7 కూడా కాలేదు. ఇప్పుడే మంచి బీభత్సంగా కమ్ముకుండేసింది. చూసారు కదా, అక్కడ ఒక ఆశ్రమం ఉంది. మళ్ళీ ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. ఫుల్ అంటే ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్. చీమ కూడా తెలియకుండా అంత ఈజీగా ఏ పనులు చేయలేదు. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ అఖాడాలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు జునా అఖాడా అంటారు ఫ్రెండ్స్. జునా అఖాడా అంటారు దీన్ని. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకసారి ఎంటర్ అయ్యి మనం చూపిస్తాను, విజిట్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. చూసారు కదా, సాధువులు సంతులు అంతా కూర్చొని వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనసున్న వాళ్ళు పోయి మాట్లాడచ్చు. అందులో టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఆరాంగా అక్కడికి పోయారంటే వాళ్ళే పిలుస్తారు, మాట్లాడుకోవచ్చు. మీరు ఒక సాధువు ఒక్కొక్క సాధనలో ఉంటారు. చూసారు కదా, మనకి ఇరువైపులా చదువులు ఎక్కడ చూసా కానీ అంతా వాళ్ళ అకారాసివి. ఇక్కడ ఇంకో నా సాధువు ఉన్నారు, పరిచయం చేస్తాం. అక్కడ బాబా దగ్గర కత్తి చూశారు కదా, ఆ కత్తి వచ్చేసరికి వాళ్ళకి శస్త్రము. వాళ్ళు వాటినే పూజ చేస్తారు. వాళ్ళ గురు పరంపర నుండి వచ్చిన వాటినే పూజ చేస్తారు. సైడ్ కూడా ఉన్నారు, చూసుకోవచ్చు మీరు. ఎక్కడ చూసుకున్న సాధువులు ఉంటారు. ఎక్కడ చూసుకున్నా మనకి సాధువులే ఉంటారు. ఎందుకంటే వాళ్ళదే కుంభమేళ. బాబాదే సాధ్యం, బాబాకు ఒక్కడికే సాధ్యం ఇది కుంభమేళ అనేది. వాళ్ళకి మాత్రమే అఖాడాలు, సపరేట్ సిస్టము, సపరేట్
నెక్స్ట్ వచ్చేసరికి అట్లే ఇంకా కొంచెం ముందు పోయి చూస్తామా. ఇక్కడంతా వాళ్ళ క్రియలు వాళ్ళ శక్తిని పెంపొందించుకోవడానికి ధూనా వేస్తారు ఫ్రెండ్స్. ధూనా అంటే మనం చూసాం కదా, బాబాల ముందు ఒక ధుని వెలుగుతూ ఉంటుంది, ఒక అగ్గి వెలుగుతూ ఉంటుంది. అదే ధుని అంటారు. ఆ ధుని వేసుకొని కూర్చొని ఉంటారు. ఇక్కడ క్రియ జరుగుతుంది, చూద్దాం రండి. నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళి చూస్తాము. దీన్ని వచ్చేసి జూనా అఖాడా అంటారు ఫ్రెండ్స్. వీటన్నీ ఇప్పుడు నేను ఏం చూపించానో అవన్నీ జూనా అఖాడా కిందకి వస్తాయి. జూనా అఖాడా అంటే నాగ సాధువులు ఉండే ఏరియా. జూనా అంటే సాధువు అని అర్థము, అఖాడా అంటే ఒక కుటుంబం అనే అర్థము, సాధువుల కుటుంబము అని అర్థము దీనికి. ఎక్కడ చూసినా ఏ ప్లేస్కి పోయినా సాధువులు ఉంటారు ఫ్రెండ్స్. మీరు చూడాలనుకుంటే మొత్తం వాళ్ళే ఉంటారు. మీరు ఎప్పుడూ యూట్యూబ్లో బాబాని చూస్తూ ఉంటారు కదా, తల నిండా రుద్రాక్షలు వేసుకొని. ఆయన ఇప్పుడు చూపిస్తాను, ఆగండి ఒక నిమిషం మీకు. ఇక్కడ చూడండి, ఓ సాధువు కోతిని పెంచుకుంటాను. మారుతిని పెంచుకుంటున్నారు ఆయన. రండి రండి, ఇంకా వింతలు చాలా ఉన్నాయి. వింతలు చూసుకుంటూ పోదాం రండి. ఇక్కడంతా ఎంత తిరిగినా సరిపోరు ఫ్రెండ్స్, మనకు 10 రోజులు సరిపోవు. ఇక్కడ మహాకుంభమేళ అనేది చాలా పెద్ద కుంభమేళ. అందులోనూ మనకు ఎంతోమంది సాధు సంతులు చెప్పినట్టుగా ఎక్కడెక్కడి నుండో వాళ్ళ ప్రయాణాలను కొనసాగించుకుంటూ ఇంత దూరం వస్తారు వాళ్ళు. బట్ వాళ్ళు సేమ్ ఇలానే అఖాడాలోనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి ఏదైతే స్థావరం ఏర్పాటు చేస్తారో అక్కడే వాళ్ళ గురువు ఫోటోలు కానీ లేదంటే ఇంకొక దైవాన్ని కానీ కొలుస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుందో మేళా అంటే జాతర అని అర్థం. కుంభ అంటే పెద్ద, మేళ అంటే జాతర అని అర్థము. జాతరకు వస్తారు కదా, ఆ విధంగా జాతరకు తండోపతండాలుగా వస్తారు వీళ్ళు. వచ్చేసి నదిలో స్నానం చేసేసుకొని మళ్ళీ వాళ్ళ నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. కొందరు కాశీ నుండి వస్తారు, కొందరు కాళేశ్వరు, కొందరు మహాకాళేశ్వర్. చూసారు కదా మీరు, ఇక్కడంతా ఇవన్నీ అయ్యాయి. ఇంకొక అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తాం ఫ్రెండ్స్. ఇంకా మన బండారా అయితే అయిపోయింది. ఇక్కడే బండారా పెడతా అన్నారు. బండారా అంటే అవి చెప్పాను కదా, అన్నదానం అని అర్థము. అక్కడ భోజనం చేసేసాను ఆల్రెడీ. ఇంకో దగ్గర మనకు స్టే రెడీగా ఉంది, రూమ్ గీము అంతా రెడీగా ఉంది, పోయి పడుకోవచ్చు. కాకపోతే కొంచెంసేపు తిప్పి చూపిస్తాను. ఇంకా మీకు బావాలు చూడాలని ఉంది కదా, చూపిస్తాము. వాళ్ళు ఏమేమి క్రియేట్ చేస్తారు ఏందనేది చూపించి వీలైతే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ బైబుల్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఇస్కాన్ ఇది మనం ఒకటి తీసుకుందాం.
వెళ్దాం మనం కొంచెంసేపు, దాంతోపాటు అలాగా కొంచెం దూరం వెళ్దాం. మనం కూడా ఒక గీత తీసుకుందాము. మనం కూడా బైబిల్ తీసుకున్నాము, ఆల్రెడీ మన దగ్గర ఉంది. బట్ అయినా కానీ ఇంకో ఎవరికైనా కావాలంటే కానీ ఇయర్స్ తీసుకున్నాము. ఓకే, మనం ఆ మేళతో సైడ్ వెళ్దాము, కొంచెం దూరం వెళ్ళేసి వద్దాం. ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది, కృష్ణుడి ఊరేగింపు. ఫ్రీ బైబుల్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు, 20 రూపాయలు బైబుల్, ఒక్కొక్క బైబుల్. చూసారు కదా, ఎద్దుల పైన ఊరేగిస్తారు శ్రీకృష్ణుడిని. కృష్ణుడిని అట్లే కానీ ఆ గురువు ఇస్కాన్ టెంపుల్ బిల్డ్ చేశారు కదా ఆయనే. అది స్టాచ్యూ ప్రస్తుతానికైతే లేదు, ఆయన చనిపోయారు. వైట్ మ్యాన్. సరే, ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు, తీసుకొని బయలుదేరదాం. हमारे घर पास में गाड़ी नहीं है ना, पैसा लेना पिता को कैसे ले जाएंगे आजकल, पिता तो बढ़ जाएगा रास्ते में, तो हमको करना पड़ेगा इलाहाबाद। లెంత్ అయిపోతుందని చెప్పి ఆ వీడియో పెట్టాను. మళ్ళీ మీకు డే టు డే వీడియోస్ అన్నీ పెడుతూ వస్తాను. బట్ నా దాంట్లో మాత్రం మ్యాక్సిమం 60 to 70% వీడియో రాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయటము, సౌండ్స్ చేంజ్ చేయటము అలాంటివన్నీ ఏం చేయను. చేస్తే సాంగ్స్ యాడ్ చేయటము, కొంచెం స్పీడ్ పెంచడము, స్లో చేయడం, ఇది మాత్రమే చేస్తాను. చాలా జరుగుతుంది అన్ని రోజులకి, మీకు రోజు అప్డేట్ చేస్తూ వీడియోస్ పెడుతూ వస్తాను. ఒక 2 days 3 days అటు ఇటు అవ్వచ్చు, బికాస్ నేను కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాను కాబట్టి 2 days 3 days అటు ఇటు అవ్వచ్చు. బట్ అన్ని వీడియోస్ మీకు ఎడిట్ చేసి పెడతాను. బట్ లాస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ వీడియోలో నేను అక్కడ జరిగిన కార్యక్రమాలు మీకు అర్థం కాకపోతే
అఘోర క్రియ ఎలా ఉంటుంది, నాగసాధువుల క్రియ ఎలా ఉంటుంది, వాళ్ళ సాధన ఏంటి, ఆ పూజ ఎందుకు చేశారు, ప్రతి దానికి అర్థం చెప్తూ వస్తాను. వీడియోస్ అయితే అన్నీ చూడండి క్లారిటీగా.